మా డాడీని ఒక ఆవిడ అంది, హార్ట్ అటాక్ వచ్చి దయనీయమైన స్థితిలో 2001లో పడుంటే, అప్పట్లో మరి మేము ఉన్నటువంటి మల్లికార్జునుల మందిరాన్ని పడగొట్టి, అప్పుడు పెంకుటిల్లు ఉండేవాళ్ళం, అది పడగొట్టి మరి 2 అంతస్తులు, అదే పైన మందిరం కింద ఇల్లు కట్టుకునేలాగా ప్లాన్ చేస్తున్నారు మా డాడీ. అది తప్ప ఆధారం లేదు. సంఘం విస్తరిస్తుంది, సరిపోయేది కాదు. అప్పట్లో ఒక గానుగు చెట్టు బయట ఉంటే చెట్టు నీడలో కూర్చునేవారు చాలామంది, చర్చ్ అంతా నిండిపోయేది. ప్రభువా మరి మాకు ముందుకెళ్ళడానికి లేదు, వెనకెళ్ళడానికి లేదు, మాకు సహాయం చేయవా అంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు, క్రింద ఇల్లు పైన మందిరం కట్టాలి అని. అది ప్లాన్లో జరుగుతుంటే ఈ లోపల మా డాడీకి సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది 2001లో. డాక్టర్లు అన్నారు ఇంక బ్రతకడం అసాధ్యం అన్నారు. దేవుడు బ్రతికించాడు. ఆ తర్వాత బైపాస్ సర్జరీ చేయాలన్నారు, దేవుడు అది కూడా జరిగించాడు. ఆ డాక్టర్ గారు ఏమన్నా తెలుసా, ఇంకైనా ఈ వ్యక్తికి బైపాస్ సర్జరీ జరిగింది కాబట్టి ఇకైనా జస్ట్ అలా అలా మనిషి ఉన్నాడు అనడానికే ఉండాలా అంతే. ఇంక ఈయన మీద ఎక్కువ స్ట్రెస్ చేయకూడదు, ఈయన ఎక్కువ పనులు చేయలేడు, ఈయన ఎక్కువ తిరగలేడు, ఈయన ఎక్కువ మాట్లాడలేడు, ఈయన ఎక్కువ మాట్లాడించకండి. ఎన్ని జాగ్రత్తలు చెప్పండి, నాకు ఎప్పటికీ గుర్తుంది. ఆ టైంలో ఒక ఆమె అంది, మాకు విరోధంగా మాట్లాడే ఒక సహోదరు అంది, కానీ ఆమె విరోధంగా అన్నా దేవుడు దాన్ని విన్నాడు, దాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా. ఏమన్నారు తెలుసా ఆవిడ, ఒక బస్తాలే మొయ్యలేడు ఈ పాస్టరు, బియ్యం బస్తా మోస్తాడా, హార్ట్ అటాక్ వచ్చి బ్రతకడమే కష్టం అన్నారు డాక్టర్ గారు, మందిరం కట్టేస్తాడా అన్నారు ఆవిడ. ఆ మందిరం కట్టి చూపించాడు దేవుడు, ఈ పెద్ద మందిరాన్ని కట్టి చూపించాడు దేవుడు. నడవలేరు, కూర్చోలేరు, మాట్లాడలేరు అన్న వ్యక్తిని ఈరోజు దేశాలు తిప్పేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో వచ్చి దేవుని వర్తమానం కూడా ఇవ్వబోతున్నారు ఆయన. హల్లెలూయా.